ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మంచి యాక్టర్ కదా, మంచి పర్ఫార్మర్ మీరు. ఎందుకు తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని దూరంగా పెట్టింది అంటే స్లాట్ లో బిగ్ రీజన్ ఉందా? బిగ్ రీజన్ అంటే ఇక్కడ స్లాట్స్ ఉన్నాయి. ఇది హీరో స్లాట్, ఓకే, ఇది క్యారెక్టర్ యాక్టర్ స్లాట్, ఇది హీరో ఫ్రెండ్, ఇది విలన్ స్లాట్. ఓకే. సో నాకు చూస్తే నేను ఏ స్లాట్ లో అంటే ఒక హీరో స్లాట్ తప్ప వాళ్ళు హీరో ఫ్రెండ్ గా పెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ హీరోగా చేశాను కాబట్టి. విలన్ గా వాళ్ళ దృష్టిలో వాళ్ళు విలన్స్ అండ్ క్యారెక్టర్ యాక్టర్స్ ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుంచి కానీ బాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న పర్సన్స్ కి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సో ఐ కుడ్ నాట్ ఫిల్ ఎనీ స్లాట్, పర్టికులర్ స్లాట్. ఓకే. సో ఒక హీరోకి అది మెయిన్ డిసైడ్ అది మీరు డిసైడ్ అవ్వాలి కదా, మీరు డిసైడ్ అవుతారా వాళ్ళు డిసైడ్ అవుతారా? నేను మీరు ఒకసారి నేను చేయగలను ఎలాంటి క్యారెక్టర్ అని అనుకుంటే వాళ్ళు ఆ స్లాట్ లో మిమ్మల్ని పెట్టరు అసలుకి. నేను డైరెక్టర్స్ కి అప్రోచ్ చేశాను, డైరెక్ట్ గా కూడా అప్రోచ్ చేశాను, ఇండైరెక్ట్ గా కూడా అప్రోచ్ చేశాను. మెసేజెస్ కూడా అందరికి నేను పంపిస్తూనే ఉన్నాను, ఈ రోజు కూడా. రిప్లై ఇస్తుంటారా? వాళ్ళు రిప్లై కూడా ఇస్తారు, వాళ్ళు ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తారు. ఓకే. కానీ వేషం మాత్రం ఇవ్వరు. వేషం ఇప్పుడు వరకు ఇవ్వలేదు. రిప్లైస్ నాకు చాలా దొరికింది. అట్లీస్ట్ హీరోస్ కు ట్రై చేయండి, మేబీ వాళ్ళు రిప్లై ఇస్తారు, వాళ్ళ క్యారెక్టర్ కూడా ఇస్తారు కూడా. ఇదంతా హీరోదే కదా. అవును. సో ఆ ప్రయత్నాలు నేను ఉన్నాను. సో జస్ట్ ఒక్కసారి ఒక మంచి సినిమా పెడితే మళ్ళీ ఆడియన్స్ తో కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో నేను కనెక్ట్ అవుతాను. బట్ ఆ కసి అయితే గట్టిగా ఉంది మీలో. ఆఫ్ కోర్స్, అదే కదా నా లైఫ్. అందుకే నేను ఇప్పుడు కూడా అంత ఫిట్ గా, అంత మెంటలీ ఫిట్ గా, అంత జీల్ గా. ఎందుకంటే ప్రూవ్ చేయాలి, మళ్ళీ ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏదైనా ఒక టైంలో అనిపించిందా ఎందుకు వచ్చాను ఈ ఇండస్ట్రీకి? ఎంతో ఇష్టపడి వచ్చిన ఇండస్ట్రీ, ఆఫర్స్ లేవు, డిప్రెషన్ కి వెళ్ళిపోవటం. ఆఫ్ కోర్స్ చాలా చాలా సార్ అయింది కదా. అది ఆర్టిస్ట్ అంటే ఒక మూడ్ స్వింగ్ 100% వస్తుంది, డిప్రెషన్ కూడా అయింది, అన్నీ అయింది. నేను చాలా అంటే డిప్రెషన్ లో ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు ఈ విషయం, ఆల్మోస్ట్ ఒక 2-3 years ఓన్లీ మాత్రం డిప్రెషన్లో ఉన్నాను, 2009-10 ఆ టైంలో. కానీ లక్కీగా బయటికి వచ్చాను. సో దట్ వాస్ వెరీ బ్యాడ్ పీరియడ్ ఫర్ మీ, అరౌండ్ 2009 and 10. డిప్రెషన్ 2-3 years ఉన్నారంటే ఎప్పుడైనా కానీ సూసైడ్ అటెంప్ట్ నాకు ఆలోచన రాలేదు ఆ టైంలో. కానీ అప్పుడు ఏదో నెగటివ్ థాట్స్ ఎక్కువ వచ్చింది, కానీ అస్సలు సూసైడ్ చేయాలని అట్లాంటి ఆలోచన రాలేదు. కానీ 2009-10లో 2-3 సారి నాకు చాలా నెగటివ్ ఫీలింగ్స్ వచ్చింది ఆ డిప్రెషన్ వల్ల. అండ్ మళ్ళీ కోవిడ్ కాలంలో కూడా ఒకసారి 7-8 కోవిడ్ కాలంలో ఏమైంది, జస్ట్ బిఫోర్ కోవిడ్ నాకు మళ్ళీ హిందీలో మంచి కెరీర్ స్టార్ట్ అయింది ఒక డైరెక్టర్గా. సో ఒక మంచి కెరీర్ స్టార్ట్ అయింది, ఒక సినిమాలో మంచి పేరు వచ్చింది, ఇంకొక సినిమా నాకు డైరెక్టర్గా వచ్చింది. అదే టైంలో కోవిడ్. సో మళ్ళీ 7 months నేను ఇంట్లో ఉన్నా. ఓకే, 7-8 months. సో ఆ టైంలో కూడా నాకు పెద్ద నెగటివ్ థాట్స్ వచ్చింది, ఏంటది నా లక్ ఏంటి, ఇప్పుడు మళ్ళీ కెరీర్ స్టార్ట్ ఉన్నప్పుడు ఇట్లాంటి అవుతుంది. సో ఆ టైంలో కూడా నాకు ఒక 3 months ఆ కోవిడ్ టైం వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ, మెంటల్ హెల్త్ వైజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చిన టైంకి ఇప్పుడున్న హీరోస్ కి మీరు ఎక్కడ షింక్ అవ్వట్లా, అంటే ఆ జర్నీ. ఇప్పుడు మీరు వచ్చింది ఎప్పుడు 2002. ఇప్పుడు హరికృష్ణ గారు, అంటే మీరు మీ వర్క్ అంతా ఒక ఇట్లా అయిపోయింది. ఇటు సైడ్ వాళ్ళతో మీరు వర్క్ చేయలేదు. ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు కూడా సేమ్ టైంలో, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సేమ్ టైంలో కదా. ఓకే, అదే టైంలో వచ్చారు కదా. మేము సేమ్ ఇయర్ లో ఆల్మోస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 2001 సినిమా అనుకుంటా. అవును, 2001-2 సేమ్ టైంలో లహిరి కూడా వచ్చింది. ఓకే. ఎప్పుడన్నా వచ్చే వాళ్ళ సెట్ కి డాడీయే కదా, వాళ్ళ డాడీ చేశారు కదా. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు 2-3 సారి సెట్ కి వచ్చాడు లహిరి. కానీ అప్పుడు ఆయన ఎంత పెద్ద సూపర్ స్టార్ అవుతారు ఎవరికి తెలియదు కదా. లేకపోతే మీరు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళేనా? నేను డైరెక్ట్ గా కలవలేదు, కానీ చూశాను, దూరం నుంచి చూసి. ఓకే, చౌదరి గారు నాకు చెప్పాడు, హరికృష్ణ గారు అబ్బాయి. ఓకే. సో ఇప్పుడు అప్పుడున్న యంగ్ హీరోస్ తో ఎవరితో మీకు అసలు ఫ్రెండ్షిప్? ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్ తో ఎవరితో నాకు ఫ్రెండ్షిప్ లేదు. హాయ్ బాయ్ ఉంది. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు కూడా నాని గారు వచ్చాడు. సో నాని గారితో కూడా ఒక 2 నిమిషాలు నేను మాట్లాడాను. సో అలాగే ఉంది. బయట కలిసినప్పుడు ఏదో అవార్డ్ ఫంక్షన్ లో గానీ, ఎక్కడైనా అనుకోకుండా హోటల్లో కలిసినప్పుడు కానీ, ఏదో ఈవెంట్ లో కలిసినప్పుడు హాయ్ బాయ్ ఉంది అందరితో. మనం ఫామ్ లో లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాల్యూ ఇవ్వరు అని చెప్తుంటారు బయట. అది ఉందా అండి నిజంగా? అసలు ఇవ్వరు. ఇది ఒక అంటే ఇట్ ఈస్ అ మార్కెట్ కదా. సో ఒక బ్రాండ్ కి వాల్యూ ఉన్నప్పుడు ఆ బ్రాండ్ తో అందరూ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఆ బ్రాండ్ కి వాల్యూ లేకపోతే అసలు ఎవరు చూడరు.
మీ వైపు కూడా చూడరు, మీరు ఉన్నారు కూడా అది గమనించరు. అవన్నీ చాలానే జరుగుంటాయి లైఫ్లో. చాలా 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 అంటే ఎన్ని సినిమాలు నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్ నుంచి నాకు ఇలా చెప్పకుండా బయటికి తీశారు. ఇది దిస్ ఇస్ ఆల్. బట్ అది అందరితో అవుతుంది, అది అంటే ప్రతి యాక్టర్తో ఇట్లాంటివి జరుగుతుంది. సో దట్స్ ఓకే. అది కూడా మనకి తెలియని ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని తెలుగు ఇండస్ట్రీ. బట్ వచ్చి కొన్ని సినిమాలు చేసి మీకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారంటే నిజంగా అది మీ కష్టమని అని చెప్పుకోవచ్చు. ఇంకోటి నాకు అంటే అందుకే నేను బిగ్ బాస్కి కూడా వెళ్ళాను. నాకు ప్రాణం, నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు జనాలు, తెలుగు ఆడియన్స్. సో వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళ కోసం ఐ హ్యావ్ టు పే బ్యాక్. అట్లాంటి ఫీలింగ్తో నేను మళ్ళీ, అందుకే నేను ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ నేను బిగ్ బాస్కి వెళ్ళాను. ఏంటి కళ్ళలో వాటర్ వచ్చేస్తుంది అప్పుడు కొన్ని దాంట్లో కొన్ని తలుచుకుంటే. అవును, 100%. ఎమోషనల్ అవుతారా ఊరికే? వెరీ. ఏ టైంలో ఎక్కువ ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ మీ లైఫ్ లో? సినిమా చూడడం ఉన్నప్పుడు నేను ప్రతి సినిమాలో 2-3 సార్లు ఏడుస్తున్నాను. రియల్ లైఫ్ లో, మీ రియల్ లైఫ్ లో అంటే సాడ్, అబ్బా ఏంటబ్బా లైఫ్ ఇలా అయింది. లైఫ్ లో గుడ్ బ్యాడ్ ఏం లేదు, అన్ని ఓన్లీ మాత్రం ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు. గుడ్ బ్యాడ్ ఏమీ లేదు. ఎందుకంటే మేము అప్పుడు అనుకుంటాను మా మీద చాలా బ్యాడ్ జరిగింది, నాకు ఇది జరిగింది, నా అదృష్టం బ్యాడ్ ఉంది. కానీ అవతల వాళ్ళకి చూస్తే వాళ్ళు లైఫ్లో ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్లో ఉన్న ప్రాబ్లం, ఒక సామాన్య జనాలకి ఉన్న ప్రాబ్లం మాకు రాలేదు కదా. మాకు ఎప్పుడైనా లైఫ్లో ఫుడ్ ప్రాబ్లం లేదు, మాకు ఎప్పుడైనా లైఫ్లో ఒక క్యూలో స్టాండ్ చేయాలంటే, మాకు ఎప్పుడైనా లైఫ్లో మా పిల్లల గురించి ఓకే మా పిల్లలకి ఏమవుతుంది అట్లాంటివి లేదు కదా. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను కాబట్టి కొంచెం సేఫ్టీ నెట్ ఉంది. కానీ 80% జనాలకి చూస్తే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కదా. ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ఓన్లీ మాత్రం బట్టల మీద ఎంత స్పెండ్ చేశారు అంత చూస్తే అంత అమౌంట్ 85% ఇండియన్ పీపుల్ దగ్గర అంత అమౌంట్ వాళ్ళు బ్యాంక్స్ లో కూడా లేదు. ఇప్పుడు మీ టైంలో ఉన్న హీరోస్ ఎవరైతే వచ్చారో కష్టపడి, వాళ్ళ మీద కొంత పాలిటిక్స్ నడిచాయి, వాళ్ళ వారసులు వస్తున్నారు కాబట్టి అనేది కొంత టాక్ నడిచేది గట్టిగా. ఉదయ్ కిరణ్ కావచ్చు, మీరు కావచ్చు, తరుణ్ కావచ్చు, మరి ఇంకా ఉన్నారు చాలా మంది చాలా టైంలో. రోహిత్ అండ్ మన ఫ్రెండ్ ఆనంద్, హీరో ఆనంద్ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాడు తమిళ్లో. ఆనంద్ అండ్ కాదు, ఆనంద్ హీరో, అతని పేరు ఆకాష్ గారు. సో ఆ టైంలో మేమే కదా, నేను, ఆకాష్, రోహిత్, అల్లరి నరేష్ గారు, ఉదయ్ కిరణ్, తరుణ్ గారు. ఆ టైంలో పాలిటిక్స్ నడిచాయి ఏమన్నా మీ మీద నిజంగా? మీ పాలిటిక్స్ అంటే హీరోస్ ఎవరైతే వచ్చారో ఒక రకంగా చెప్పొచ్చు. పాలిటిక్స్ అంటే బాధ్యత, యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్వేస్ పర్సన్స్. ఆ ప్లాట్ఫామ్ నాకు దొరికింది, తెలుగు జనాలు నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు, సక్సెస్ కూడా. ఆ టైంలో కూడా ఐ కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్. కానీ ఆ గైడెన్స్ లేక, రాజకీయం కాదు, పాలిటిక్స్ కాదు, కానీ ముఖ్యంగా ఆ గైడెన్స్ లేక, ఒక పెద్ద మనిషి నా లైఫ్లో గాడ్ ఫాదర్ లాంటి ఎవరు లేక, నేను, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న, ఒక అనుభవాలు ఉన్న పర్సన్ వెనకాలు ఉండాలి. సో అంటే అందరూ అంటారు కదా, హిట్స్ పడుతున్నాయి, ఇక్కడ ఉన్న ఏ హీరో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి బాగా చేస్తున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పిన వాళ్ళు లేరా? సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ, ఏం చెప్పాలి దానికి, ఇట్ ఈస్ అ వెరీ క్లోజ్డ్ ఇండస్ట్రీ. అంటే కోఆపరేషన్స్ కానీ ఇది ఓన్లీ ఒక కమర్షియల్ ఇండస్ట్రీ, అంతే. బ్రాండ్ హిట్స్, సక్సెస్, ఇది ఓన్లీ మాత్రం సక్సెస్కి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, ఆ హిట్స్కి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. ఆ సక్సెస్ లేకపోతే మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా చూడండి, ఈ జనరేషన్ లో కూడా అట్లాంటి నడుస్తూనే. ఇప్పుడు మీ టైంలోనే కదా ఉదయ్ కిరణ్ కూడా చనిపోయింది. అదే టైం ఉదయ్ కిరణ్ చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సినిమాలు రాక, లేకపోతే ఒక హీరో ఉన్న తర్వాత, ఒక మంచి సక్సెస్ఫుల్ హీరో ఉన్న తర్వాత, అంటే లైఫ్లో సడన్గా ఫెయిలియర్ వచ్చినప్పుడు అది తర్వాత ఏం చేయాలి అంటే దేర్ ఇస్ నో అదర్ వే కదా. ఓన్లీ మాత్రం ఓకే, నేను స్టార్టింగ్ నుంచి నేను డైరెక్షన్ ఫీల్డ్తో వచ్చాను. ఫస్ట్ నేను కెరియర్ డైరెక్షన్ ఫీల్డ్తో స్టార్ట్ చేశాను కాబట్టి నేను డైరెక్షన్ వైపుకి వెళ్ళాను మధ్యలో.
ఇక్కడ యాక్టింగ్ కెరియర్లో ఏం జరగకపోతే నేను డైరెక్షన్ వైపుకి వెళ్ళాను, రైటింగ్ వైపుకి వెళ్ళాను. కానీ ఓన్లీ మాత్రం ఒక హీరో ఉన్నప్పుడు లైఫ్లో ఒక 30 వయసులో కానీ 31 వయసులో ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు చాలా నెగటివ్ థాట్స్ వస్తాయి కదా. తర్వాత ఏం చేయాలి లైఫ్లో? బయట ఎక్కడైనా వెళ్తే అందరూ సార్ ఏమైంది మీ సినిమాలు, ఎందుకు సినిమాలు రావట్లేదు, ఎందుకు సక్సెస్ లేదు, ఎందుకు ఇది. సో అది కష్టం, చాలా కష్టం. ఒక హీరో లైఫ్ అంటే చాలా కష్టం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం, ప్రతిరోజు వర్క్ ఉండేది. మీరు సీరియల్లో వర్క్ చేసుకోవచ్చు, మీరు సినిమాలో వర్క్ చేసుకోవచ్చు. కానీ ఒక హీరో అయిన తర్వాత అది చాలా కష్టం. యూ కెనాట్ డూ ఇట్. సో వెళ్ళారా చనిపోయినప్పుడు, ఉదయ్ చనిపోయినప్పుడు? ఆ టైంలో నేను ఇక్కడ లేదు. భిక్షాక ఆఫ్ కోర్స్ ఉదయ్ అండ్ ఇంకోటి నేను ఒక ఫిల్మ్ చేశాను, విజయ్ సాయి అని ఇంకొక హీరో, తను కూడా చనిపోయాడు కదా. సూసైడ్, ఇద్దరు హ్యాంగ్ చేసుకుని చనిపోయారు. సూసైడ్. సో విజయ్ సాయితో నేను ఒక మంచి సినిమా రైలింగ్ నరసింహరావు గారిది ప్రేమించుకుందాం పెళ్లికి రండి సినిమా చేశాను. 35 days మంచి అబ్బాయితో. కానీ అదే జరిగింది సేమ్. సో యాక్టర్స్కి మెంటల్ హెల్త్ అంటే చాలా ముఖ్యమైన విషయం. ఈ యాక్టింగ్ ఫీల్డ్లో రావాలంటే ఓన్లీ మాత్రం నాకు యాక్టింగ్ తెలుసు, నాకు డాన్సింగ్ తెలుసు, ఫైటింగ్ తెలుసు, అది అవ్వదు. బ్యాక్గ్రౌండ్ లేకుండా పర్సన్స్కి ఇక్కడ చాలా ఉండాలి. మెంటల్ హెల్త్ ప్రకారంగా మానసికంగా బలం కొంచెం ఉండాలి. చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మానసికంగా బలం లేకపోతే సినిమా ఇండస్ట్రీ చాలా కష్టం. సో